ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఈ ఫిబ్రవరి నెల 5వ తారీఖున సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి అనేది గురువారం నాడు వచ్చింది. గురువారం వచ్చిన సందర్భంగా మరి ఈ సంకష్టహర చతుర్థి అనేది సాధారణంగా చాలా మంది కూడా సంకష్టహర చతుర్థి నోము అనేటువంటిది చేసుకుంటున్నారు. ఒకవేళ గనక అంత ప్రాసెస్ గా చేయలేము అనుకున్నా పొద్దున్నే చక్కగా గణపతి దేవాలయానికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయటము, వాళ్ళ పేరున అర్చన చేయించుకోవటము, వాళ్ళ శక్తి కొద్దీ వీలైనంత వరకు కూడా శనగలు కానీ, పులిహోర కానీ, ఉండ్రాళ్ళు కానీ ఏమన్నా తీసుకెళ్ళి నైవేద్యం పెట్టించి ప్రసాదాన్ని పంచటము, ఆ విధంగా అయితే చేస్తూనే ఉన్నారు. ఆ రోజు మరి సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది నాన్న. అది చదవండి. ఒక 3 సార్లు, 5 సార్లు, 11 సార్లు, 21 సార్లు, అవి కూడా కుదరదంటే ఒక్కసారిగాను తప్పనిసరిగా సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది. అది చదవండి. ఇది చదవడం వల్ల ఏమిటి అంటే కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. సుఖవంతమైన జీవితము అనేది గడపగలుగుతారు. సుఖవంతమైన అనంటే అందులో చక్కని ఆరోగ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు వస్తాయి, మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. మనకు ప్రధానంగా సుఖవంతమైన అంటే డబ్బు ఒక్కటే అని కాదు, మానసిక ప్రశాంతత అనేది ఇంపార్టెంట్ నాన్న. చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలి భగవంతుడు. సో ఈ సంకష్టహర చతుర్థి నాడు మీరు తప్పనిసరిగా ఆచరించవలసిందేనంటే, ఆ రోజు ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొద్దిమంది ఏం చేస్తుంటారంటే అక్కడికక్కడే దేవాలయానికి వెళతారు, పూజా ప్రాసెస్ చేయించుకోవటమో, ఉండాలి నైవేద్యం పెట్టడమో చేస్తారు, కంప్లీట్ అయిపోతుంది. కొద్దిమంది ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట గణపతిని పూజించటం అనేది జరుగుతుంది. ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఈ ప్రదోష సమయంలో వాళ్ళు గణపతిని చక్కగా పూజించటము, అప్పుడు ఉండ్రాళ్ళు, అలాగే వడపప్పు, పానకము, కొబ్బరికాయ కొట్టటము, ఈ విధంగా ప్రాసెస్ చేసి చంద్రుణ్ణి చూసి వస్తారు నాన్న. పైన చంద్రుణ్ణి చూసి వచ్చిన తర్వాతనే వాళ్ళు భుజించటము అనేది జరుగుతుంది. ఇది నైవేద్యం అయితే పెడతారు, వాళ్ళు భోజనం చేయటం అనేది మాత్రం చంద్రుణ్ణి చూసి వచ్చిన తర్వాత భోజనం అనేది చేస్తారు. సరే, ఈ విధంగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేయటం అనేది జరుగుతుంది. మేము అంత బిగ్ ప్రాసెస్ మేము చేయలేము అని అనుకుంటే గురువారం సందర్భంగా చక్కగా శనగలు నైవేద్యం పెట్టండి, శనగ గుగ్గిళ్ళు, అలాగే పులిహోర కూడా చేసి తీసుకొని వెళ్ళండి. ఆ పులిహోర అనేది కూడా నైవేద్యం పెట్టించి కొంతమందికి ప్రసాద వితరణ అనేది చేయండి. గురువారం సందర్భంగా నేను తెలియజేస్తున్నా మళ్ళీ మళ్ళీ మీకు చాలా చాలా మంచిది. ఆ విధంగా ఆచరించటం వలన ప్రతి ఒక్క రాశి వారు కూడా ఇది చేయవచ్చు. ఈ 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ అనేది చేస్తే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ సమయాన్ని బట్టి మరి ఆ విధంగా గనక ఆచరించటం చాలా చాలా మంచిది. మీకు ఎదురవుతున్నటువంటి ఎందురైనా ఆటంకాలు ఎదురవుతుంటే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రధానంగా జీవితంలో ఎప్పుడు ఆటంకాలు అనేది ఉండకూడదు. ఏదైనా ఒక పని తలపెట్టాము అంటే సజావుగా ముందుకు సాగిపోవాలి, ఎప్పుడు ఆటంకాలన్నీ ఉండకూడదు. ఆ విధంగా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున వీలైనంత వరకు కూడా ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. భగవదానుగ్రహం వల్ల, గణపతి అనుగ్రహం వలన మీకు ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సుఖవంతమైన జీవితం గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదు అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు నాన్న. ఎప్పుడు హైదరాబాదు చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉంటాను, డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. అలాగే దైవిక వస్తువులన్నీ ఉంటాయి, అవి కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి ఉంది, 5 వస్తువులు కలిపి ఇవ్వటం అనేది జరుగుతుంది. శ్రీచక్రము, శక్తి కంకణము, సర్వసిద్ధిమాల, మత్స్య యంత్రము, ధన ఆకర్షణ శిల, ఈ 5 వస్తువుల్ని కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి అందజేయటం జరుగుతుంది. అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అని, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు అనేవి నెరవేరాలి అని. కొద్దిమందికి వివాహ సంబంధాలు చూస్తుంటారు, త్వరగా కుదరకపోతే బాధపడతారు. అలా కాకుండా సత్వరమే చక్కని సంబంధం సెటిల్ అయ్యేందుకు, మంచి ఉద్యోగం వచ్చేందుకు, చక్కని సంతానం కలగాలి అని అన్నా, విదేశం వెళ్ళాలి అని అనుకున్నా, దేనికైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి.